నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామ సమైక్య అసిస్టెంట్లకు ముఖ్యంగా ఫోన్ల పంపిణీ కార్యక్రమం అనే అంశంపై విశ్లేషణ. ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. గ్రామీణ పేదరిక నిర్మూలన గ్రామ సమైక్య అసిస్టెంట్లకు ఫోన్లను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సతీమణి అయినటువంటి ఉమాదేవి చేతుల మీదుగా సభ్యులకు ఆ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ముందుగా మొత్తం మహిళలు అంతా కూడా బ్రహ్మాండమైన గేయాన్ని పాడారు. స్వర్గాన్ని నేలపైకి దింపుదాం అనే గేయం. ఇది బ్రహ్మాండమైన గేయం. ఆ గేయాన్ని వినిపించారు. బ్రహ్మాండమైన గేయంగా చెప్పవచ్చు. అనంతరం ఫోన్ల ఏర్పాటు కార్యక్రమం, ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉమాదేవి చేపట్టారు. ఆమె మహిళల గురించి, కొన్ని రకాలైన మహిళల ప్రాధాన్యత గురించి ఆమె చెప్పుకొచ్చారు. అనంతరం ఆర్డీఓ కూడా మాట్లాడారు. ఈ వీడియోలో ఈ విధంగా చూడండి. ఉమాదేవి ఆ తర్వాత ఆర్డీఓ మాట్లాడిన అంశాలు, ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఈ వీడియోలో చూడండి. నిజంగా ఈ రోజుల్లో ప్రభుత్వము ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. నిజమే, మనం ఎన్నో చేయాలని ఉన్నా కానీ ఒకప్పుడు మనకు టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కానీ మనం ఉపయోగించుకోవాలని స్థితి ఉంది. మరి అటువంటి స్థితిలో ఇప్పుడు ఇచ్చేటువంటి మొబైల్ బాగా ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాము. దీన్ని వాడుక అనేటువంటిది బాగా నేర్చుకొని ప్రతిదీ ఈ రోజుల్లో ఏ సర్వే అయినా సరే ట్యాబ్ సర్వే జరుగుతూ ఉంది, ఆన్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి సక్రమంగా దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఉపయోగించాలంటే తెలుసుకోవాలి ఉపయోగం యొక్క. వీళ్ళు చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదేం పెద్ద పనేం కాదు. నేర్చుకున్న తర్వాత ప్రతి పథకానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేటువంటి ఏ పథకమైనా సరే ఆ పథకంలో మరి ఇటువంటివన్నీ ఉపయోగించి, మరి మీ అందరికీ కూడా తెలుసు, అన్నీ కూడా మన రెవెన్యూ పరంగా మేమన్నీ కూడా నేను 2005లో తహసీల్దార్ నుంచి ఎక్కడ మన మహిళా సంఘాలు ఉన్నా కానీ నిశ్చితంగా వారికి ఏ సమస్యలు వచ్చినా మరి వెనక ఇవ్వబడి, ఎస్పెషల్లీ మన గురుప్రసాద్ నేను కూడా పనిచేసాము. మోగులవారిపల్లి నుంచి పనిచేసాము. మేము 2005లో అక్కడ ఉన్నాం. అట్లా ఆ విధంగా మహిళా సంఘాలకు అన్ని విధాలుగా కూడా మేము సహాయ సహకారాలు అందించాము. మహిళలు ఈ రోజుల్లో ఇంత బాగా ఎదుగుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు చిన్న మనం ఏమంటే త్వరలో జనాభా లెక్కలు స్టార్ట్ అవుతున్నాయి. మీ సెల్లే ఉపయోగించం కానీ మా వాళ్ళు సపరేట్గా వస్తారు. ఇప్పుడు ఇంటింటి గణన జరుగుతుంది. వచ్చే నెలాఖరు నుంచి గృహగణన అనేది జరుగుతూ ఉంది. గృహగణన జరుగుతుంది. అందులో 34 క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కువ వేగం పురుషులందరూ వేరు పనుల మీద బయట ఉంటారు. స్త్రీలు అయినటువంటి మీరు ఉంటారు. మా ఎన్యూమరేటర్స్ వస్తారు, కార్డు వేసుకొని వస్తారు. ఈరోజు కూడా ట్రైనింగ్ ఇచ్చాము అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్కు. అలాగే రూరల్ ప్రాంతాల్లో ఈరోజు స్టార్ట్ అయింది. 3 days ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు. అందరూ సచివాలయ ఉద్యోగులు అన్నమాట అంతా వాళ్ళు. కాబట్టి వాళ్ళు బాగా రిసీవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు కార్డు వేసుకొని వస్తారు. జనరల్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే భయపడతాం మనం. జనరల్గా బయట నుంచి వచ్చినప్పుడు ఎవరో ఏమిటో, మన ఇంట్లో పెద్ద ఆయన లేడు, లేకపోతే ఇంటి యజమాని లేడు, ఏం చెప్తే ఏమవుతుంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలా చంపుతారు. అలా ఏముందో మా వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము. చక్కగా వాళ్ళు అప్రోచ్ అవ్వండి. సున్నితమైన క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా అడగండి. అది అంటే ఇబ్బందికరమైన క్వశ్చన్స్ ఏముంటాం దాంట్లో. ఇది మొదటి దశ, జనాభా గణనలో ఇది ఒక మొదటి దశ.
నెక్స్ట్ ఇయర్ హెడ్ కౌంట్ జరుగుతుంది. హెడ్ కౌంట్ అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటాము, 5 ఉంటామా, 6 ఉంటామా, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ పేరు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, అట్లాంటి అన్ని వివరాలు నెక్స్ట్ జనాభా కానీ మీకు అన్న తెలిసే ఉంటుందండి. అప్పుడు ఏంటంటే టీచర్స్ పుస్తకాలు రాసుకునేవాళ్ళం, పుస్తకాలు రాసి సంతకాలు పెట్టుకొని వచ్చి కంప్యూటర్ చేసుకునేవాళ్ళం. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఈ శ్లోకం అనేది మహిళ గౌరవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమాజంలో ఏ సమాజంలో అయితే మహిళ గౌరవించబడతారో ఆ సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. భారతీయ సంస్కృతిలో కూడా మహిళకు చాలా గొప్ప స్థానం ఉంది. అంటే మాతృదేవో భవ అని చెప్తాము. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే చాలా చోట్ల మహిళలు వెనుకబడి ఉన్నారు. ప్రతి మహిళ కూడా నిర్ణయం తీసుకునే విషయంలో ఒక పొజిషన్ లో ఒక స్థితికి రావాలి. అంటే తన లైఫ్ లో అయితే తన కెరీర్ ఎంచుకునే దాంట్లో తనకు తానుగా డెసిషన్ తీసుకునే ఒక స్థాయికి రావడం అనే మహిళా సాధికారికత. అంటే ప్రతి విషయంలో ఎదుటి వారి మీద ఆధారపడకుండా తనంతకు తాను నిర్ణయాలు తీసుకోవడం అన్నమాట. అంటే ఈ మహిళా సాధికారికత సాధించాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అంటే మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకంతో పాటు పట్టుదల అనేది ఉంటే మనం అన్ని సాధించగలం అన్నమాట. అలాగే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు కదా. ప్రతి స్త్రీ కూడా ఒక మహిళగా, మాతృమూర్తిగా, ఒక అర్ధాంగిగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తుంది. ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. ఇప్పుడు విద్యలో ముందంజలో ఉన్నారు, ఉద్యోగాలలో ముందంజలో ఉన్నారు, అలాగే రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు అన్నమాట. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ 1982-83 మధ్య కాలంలో అంటే ఈ డ్వాక్రా పథకం అనేది భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. ఈ డ్వాక్రా పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లో విజయవంతమైన అంటే గ్రామీణ మహిళల ఆర్థికంగా బాసటగా నిలవాలనే ఒక ఉద్దేశం ఇదన్నమాట డ్వాక్రా పథకం అనేది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ లో చాలా విజయవంతమైంది. అయితే ఇక్కడ స్వయం సహాయ సంఘంగా పేరు మార్చడం జరిగింది. ఈ డ్వాక్రా పథకం అనేది భారతదేశంలో మహిళా సాధికారికతకు ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ స్వయం సహాయ సంఘాల ముఖ్య ఉద్దేశం మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం మొదటి ఉద్దేశం అన్నమాట. అంటే ఒకరి మీద డిపెండ్ కాకుండా ఆర్థికంగా ఎదగడం అన్నమాట. అలాగే పేదరిక నిర్మూలన, పేదరికం నుండి ఈ పాపులేషన్ అంతా పేదరికంలో లేకుండా వాళ్ళు అంటే ఒక ఆర్థికంగా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఉండమాట. న్యాయకత్వంలో నైపుణ్య అభివృద్ధిని అలా పెంచుకోవడం అనమాట. ఈ 3 ముఖ్య ఉద్దేశాలు అనమాట ఈ డ్వాక్రా. అయితే 1995-99 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేసి మహిళల ఆర్థికంగా, సామాజికంగా వారికి బాసటగా నిలవాలనే ఒక ఉద్దేశంతో 2026-27 వార్షిక సంవత్సరానికి గాను దాదాపు 1,50,000 మంది మహిళలకు 3,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. అవునా కదా సార్? 3,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు ప్రతి మహిళకు 2 లక్షల రూపాయల రుణం అనేది మీకు వస్తుంది. అంటే ప్రతి మహిళను ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనమందరం కూడా టెక్నాలజీని ఉపయోగిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ధికి టెక్నాలజీని ఉపయోగించిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అరుదన్నమాట. ఆయన తప్ప ఎవరు రాష్ట్రాభివృద్ధికి టెక్నాలజీని ఉపయోగించలే. చంద్రబాబు టెక్నాలజీని కూడా ఒక ఆయుధంగా వాడుకున్నాడు అనమాట. హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిపినప్పుడు అది ఒక గొప్ప నగరం కాదు, అది ఆలోచన విజయం అని మనకు తెలుసు అన్నమాట. చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది. భవిష్యత్ అనేది డిజిటల్ లో ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు ముందే గ్రహించాడు అనమాట. అలాగే ఇప్పుడు రీసెంట్ గా మనం మహిళా రిజర్వేషన్ బిల్లు మీకు ఐడియా ఉంటుంది ఈ మధ్య టీవీలలో చూస్తూ ఉంటారు. అంటే చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్. అంటే 100 సీట్లుంటే 33 మంది మనం ఉంటాం అన్నమాట. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎన్ని అవకాశాలు మనకు కల్పిస్తుంది. దీన్ని నారీ శక్తి వందన్ అధినియం అంటారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును మరొక పేరు అన్నమాట. ఈ పేరు చాలా తక్కువగా వాడుతూ ఉంటారు.
ఈ బిల్లును 2023 సెప్టెంబర్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అది రాజ్యసభ, లోక్సభ 2 ఆమోదాలు పొందింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. కానీ దాని అమలుకు ఇప్పుడు జనగణన అంటే ఈ సెన్సస్ అనేది పూర్తి కావాలి, జనాభా లెక్కలు అనేది పూర్తి కావాలి, డీలిమిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి, అంటే రాష్ట్రాల పునర్విభజన, ఈ 2 జరిగితేనే ఈ బిల్ అనేది ఆమోదం పొందుతుంది. ప్రజెంట్ పార్లమెంట్ లో ఈ బిల్ అనేది వీగిపోవడం జరిగింది, డీలిమిటేషన్ బిల్ అనేది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందితే రాజకీయంగా మన భాగస్వామ్యం అనేది పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళ పాత్ర అనేది పెరుగుతుంది అన్నమాట. అలాగే లింగ సమానత్వం అనేది పెరుగుతుంది, అంటే పురుషుడు ఎక్కువ మహిళ తక్కువ అని లేకుండా ఇద్దరికీ సమానత్వం అనేది వస్తుంది అన్నమాట. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా సంఘాలను పెట్టి మహిళలను అన్ని విధాల అన్ని రంగాలలో రాణించాలనే ఒక ఉద్దేశంతో ఈ స్వయం సహాయక సంఘాలను పెట్టడం జరిగింది. ప్రతి మహిళ కూడా ఒక మహారాణి లాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ